జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాన్న చేసింది తప్పనాలో ఒప్పనాలో అర్థం కావడం లేదు. నాకు మంచి చేయబోయి నాన్న చిక్కుల్లో పడ్డాడు. మామయ్య కోపంలో న్యాయం ఉంది. ఆయన నిబంధనలు పెట్టుకున్నాడు, ఎవరు ఎలా ఉండాలి అనేది. ఇక మనమేం చేయగలం? ఏంటి శ్రీను, నువ్వు కూడా నిజంగానే వెళ్ళిపోతున్నావా? అదే, నువ్వు నిజంగా వెళ్ళిపోతున్నావా? మా మామయ్య చెప్పిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉంటాం ఆద్య? అంటే మీ అమ్మ నాన్నల్ని కదా వెళ్ళమంది, నువ్వెందుకు వెళ్తున్నావు? వాళ్ళెక్కడుంటే నేను అక్కడే ఉండాలి ఆద్య. ఇది మా మామయ్య ఇల్లు. ఇన్నాళ్ళు ఇక్కడున్నాను, ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా మామయ్య మాటకి ఎదురు చెప్పగలమా? అలా అని కాదు, మళ్ళీ ఒకసారి అడిగితే ఒప్పుకుంటారేమో. వెళ్ళమనగానే వెళ్ళిపోతారా? నువ్వు బాధపడుతున్నావా ఆద్య? నాకు తెలుసా ఆద్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. కానీ ఆ మాట బయటికెందుకు చెప్పవు ఆద్య? ఆ మాట నువ్వు నాతో చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. శ్రీను, ఏదో జస్ట్ ఫ్రెండ్లీగా అడిగాను. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారని చెప్పాను. అంతేనా? చూసావా ఆద్య, ఒక్కసారిగా మామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కానీ నేను ఏది నమ్మినా నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతున్నాను. నీకెప్పుడైనా మనసులో మాట చెప్పాలనిపిస్తే చెప్పు ఆద్య, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీకు ఇంత చెప్పినా అర్థం కాదా శ్రీను? ఉండమనడానికి వస్తే ప్రేమ అంటావేంటి? మామయ్య ఆయన మనసులో ఏమీ దాచుకోకుండా బయటికి వెళ్ళిపోమన్నాడు. కానీ నువ్వు మాత్రం మనసులో నా మీద ప్రేమ దాచుకుని బయటికి తిడుతున్నావు. సరేలే ఆద్య, నిజం ఏదో ఒకరోజు బయటపడుతుంది. నువ్వెంత చెప్పినా మారో. రఘు, అన్నయ్య పద్మ బాధలోనూ సంతోషంలోనూ మనతో కలిసి ఉన్నారు. ఎప్పుడు వెళ్ళిపోమంటే ఎటు వెళ్తారో? అసలు సీను పెళ్లి ఎలా చేస్తారండి? మీరే ఆపండి. నేను వెళ్ళమంది వెంకట్రావు పద్మని మాత్రమే, శ్రీనుని కాదు. అదేంటి బావగారు, తల్లి తండ్రిని వదిలేసి బిడ్డలుండగలరా? వాడిని చిన్నప్పటి నుంచి నా వారసుడిగానే చూశాను. వాడికి నా మాట మీద గౌరవం ఉంటే ఇక్కడే ఉంటాడు. మామయ్య, నేను చిన్నప్పటి నుంచి మీ చేతిలోనే పెరిగాను మామయ్య. మా నాన్న పట్టించుకోకపోయినా రామలక్ష్మితో పాటు గోరు ముద్దలు కూడా తినిపించారు నాకు.
మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను నేను. ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలకూడదని మీరే చెప్పారు మామయ్య. తల్లిదండ్రులని వదిలేసి ధర్మాన్ని తప్పలేను మామయ్య. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి మామయ్య. మీ మాట కాదంటున్నాను. మా అమ్మ నాన్నతో పాటు వెళ్ళిపోతున్నాను. నాన్న, అది కాదు సీనయ్య. పద్మ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయమని చెప్పండి పద్మ. ఇన్నాళ్ళు అందరూ ఉన్న ఇల్లు బృందావనంలో ఉండేది. ఇప్పుడు ఇలా పుట్టకొక్కరు గుడ్డకొక్కరు అయిపోయి ఈ బృందావనాన్ని ఎడారి చేయకండి. సీను, వెళ్దాం పద. నాన్న, ఆగ పద్మ, ఆగవే. రేయ్, ఒరే రఘు, వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నానురా. ఒక్కగానొక్క కూతురు బయటికి వెళ్తే ఎలా బతుకుతుందిరా? కొడుకు పెళ్ళి ఎలా చేస్తుందిరా? ఎలా బ్రతుకుతుందిరా? ఈ ఒక్కసారికి క్షమించరా. ఇంకొకసారి తప్పు చేస్తే నేనే వాళ్ళని వదిలేస్తాను. క్షమించమని చెప్పరా, చెప్పరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.